ఈ దేశం మొత్తము కూడా ఏమైపోయిందో చూడండి. వరదలు వచ్చి వరదకు కొట్టుకొని పోయిన ఊర్లండి, పల్లెటూర్లు మొత్తం కొట్టుకొని పోయిన వాళ్ళు పోయినట్టయితే అసలు లేదండి. దెబ్బ అయిపోయింది. ఎంత విపత్తు జరగటానికి మానవుడే కారణం అండి. మానవుడు చేసిన పాపదోషాలు, మానవుడు చేసిన అతిక్రమాలే దీనికి కారణం. ఎదురు తిరుగుబాటు, మనసంతా చెడిపోయిన ఆలోచనలు, చెడు ఆలోచన, చెడు హృదయాలు మొత్తం పూర్తిగా అపవిత్రమైపోయినాయి మానవుడికి. అందుకే ఈ విపత్తు జరుగుతుంది. ఎక్కడ పెట్టినా ఇదే ఘోరం అండి. మోసాలు, అతిక్రమాలు ఇవే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇవే జరుగుతున్నవి. మనుషులు మన మధ్య మనుషులను చూస్తుంటేనే అసలు మానవ జన్మ అంటేనే అసహ్యం కలుగుతుందండి.